చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా? హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందజేయమా మిత్రమా. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి మేడం ఇంకొకసారి పెట్టండి, పేరు చూడలేదు. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా? హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందజేయమా మిత్రమా. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి మరి మన పార్వతీదేవి గారి మనవడు పార్వతీదేవి గారి మనవడు ఆయాష్. బాబుకి ఉన్నారండి? లేదండి, పార్వతీదేవి గారు వస్తాను రాలేదన్నట్టుంది. రాలేదండి. అయ్యానండి. పార్వతీదేవి గారి మనవడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఆ అబ్బాయి పత్రిజీ మహిళా చైతన్యంలో పుట్టినరోజు జరుపుకుంటున్నారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులు, స్వర్ణమాల పత్రియమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటాయని, నిండు నూరేళ్లు సంతోషంగా ఆనందంగా జీవించాలని, ఆధ్యాత్మికంగా శాకాహారిగా జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటుందండి. చక్కగా ధ్యానం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఆనందంగా జీవించాలని, అలాగే మరి ఆధ్యాత్మికంగా శాకాహారిగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ జీవించాలని కోరుకుంటుందండి. మరొక్కసారి పత్రిజీ మహిళా చైతన్యం తరపున పార్వతీదేవి గారు మనవడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరందరూ కూడా చెప్పండి. పార్వతీదేవి గారి మనవడికి అయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అయాన్ష్కి బర్త్డే శుభాకాంక్షలు అండి. అయాన్ష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయాన్ష్, నీకు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. ఇటువంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో జరుపుకుంటూ చక్కగా ఆనందంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే అయాన్స్. ఓకే అండి, ఇంకా ఉన్నారా? మరి హ్యాపీ బర్త్డే అయాన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మరి పార్వతి వారి అమ్మాయి కానీ ఎవరు రాలేదు కదండి? లేదు లేదు, సూర్యకుమారి గారు రాలేదు వాళ్ళు. ఓకే అండి, అయితే మనమే ఆ అబ్బాయి చక్కగా ఆధ్యాత్మికంగా శాకాహారిగా జీవిస్తూ మరి ధ్యానం చేస్తూ అద్భుతంగా ధ్యాన ప్రచారం చేయాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందామండి. మరి మరొక్కసారి పత్రిజీ మహిళా చైతన్యం తరపున ఆ అబ్బాయికి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మరి క్లాస్ స్టార్ట్ చేద్దాము. మేడం పద్మజ మేడం గారికి స్వాగతం అండి. ఓకే అండి. మరి మన పత్రిజీ మహిళా చైతన్యం జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో వారి ఆశయాలతో స్వర్ణమాల పత్రియమ్మ ఆధ్వర్యంలో మరి గత 3 సంవత్సరాల క్రితం ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానము, బ్రహ్మ ముహూర్తపు ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. మరి ఈ సజ్జన సాంగత్యం ద్వారా ప్రతిరోజు 3 గంటల ధ్యానము,
1 గంట సజ్జన సాంగత్యం ద్వారా ఎంతో మంది ఎంతో స్ఫూర్తిని పొంది ఎంతో జ్ఞానం పొందుతున్నామండి. అలాగే మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే ప్రేమపూర్వకంగా వారి ఊరికి ఆహ్వానిస్తున్నారో అక్కడికి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్‌లో ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యం జరుగుతుందండి. మరి అలాగే అక్కడ ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయండి. ప్రకృతితో అనుసంధానం అవ్వడం. మరి అలాగే ఈ అవకాశాన్ని ఎక్కడ జరిపినా కూడా అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే మనకి ఈ రాజమహేంద్రవరంలో మహా పిరమిడ్ రావాలని మెగా పిరమిడ్ రావాలనే సంకల్పంతో ఈ 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అఖండ ధ్యానం పెట్టారండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధ్యానం జరుగుతుందండి. అందరూ కూడా ఈ మహాయాగంలో అఖండ ధ్యానంలో పాల్గొనాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక్కసారి హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. స్టార్ట్ చేయండి మేడం. పత్రిజీ మహిళా చైతన్యానికి పద్మజ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, జ్ఞానం తెలుసుకున్న గురువులందరికీ, పరమ గురు మండలికి, పంచభూతాలకి, శరీరాన్ని ఇచ్చి దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి, సప్త ఋషులకి, అన్ని రకాల పిరమిడ్స్ కి, దేవీ దేవతలకు, సకల దేవీ దేవతలకి, త్రిమూర్తులకు, త్రిమార్తలకు నా ఆత్మాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ జూమ్ సెషన్ లో ఉండి జ్ఞానాన్ని వింటున్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనం 3 కష్టాలు అంటే ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం అని ఈ 3 రకాల కష్టాలు గురించి మనం కొంచెం ఈరోజు వివరించుకుందాము. ఈ ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం, ఈ తాపాలు అనేవి ఏంటి, అసలు ఎలా వస్తాయి, వీటి గురించి కొంచెం ఈరోజు మనం తెలుసుకుందాం. జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఈ 4 తలాల్లో ఏ సమస్యలైనా సరే అసలు మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎవరిని అంటారంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా మనిషికి ఎందులో ఏ సమస్య లేని వాళ్ళని పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అంటాడు. ఆరోగ్యవంతుడు అంటే అసలు శరీరం మీద వచ్చే అనారోగ్యాన్ని తగ్గించుకున్నంత మాత్రాన ఆరోగ్యవంతుడు కాదు. ఈ 4 తలాల్లో ఎందులో ఏ సమస్య ఉన్నా కూడా అనారోగ్యంతో ఉన్నట్టే. ఈ అనారోగ్యాలు అనేవి అసలు ఎందుకు వస్తాయి వీటిల్లో అంటే శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఈ ఆధ్యాత్మికంగా, మన ఆధ్యాత్మికంలో కూడా మనకు లోపం ఉండొచ్చు. ఆధ్యాత్మికతల లోపంలో కూడా మనం ఒక అనారోగ్యం కిందే తీసుకుంటాం అన్నమాట. అన్ని సమస్యలను 3 రకాల దుఃఖాలుగా, వాటిల్లో వచ్చే ఏ సమస్యనైనా మనం 3 రకాల దుఃఖాలుగా విభజించవచ్చు. దీన్ని తాపత్రయము అంటాం. ఈ తాపత్రయం అనే దాన్ని ఏమంటామంటే వాడుక భాషలో వీడు తెగ తపన పడిపోతున్నాడు, ఎందుకు వీడికి అంత తపన, వీడు తప్పించిపోతున్నాడని మనం వాడుక భాషలో సాధారణంగా వాడతాం. ఇక్కడ ఏంటి, తపన అంటే, తాపత్రయము అంటే ఏంటంటే కష్టం. ఇక్కడ కష్టం అని మనకు అర్థం అనమాట. కష్టం అంటే ఏంటి, ఈ తాపత్రయం అన్న పదంలో ఉన్నటువంటి 3 రకాల కష్టాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ కష్టం మేము 3 రకాలు అని చెప్పాక ఆధ్యాత్మిక తాపం, ఆది దైవిక తాపం, ఆది భౌతిక తాపం అనమాట. ఈ ఆధ్యాత్మిక తాపం, ఈ కష్టం అంటే కొంతమంది మనం ప్రాపంచికంగా వాడుక భాషలో అబ్బో వీడు ఏందో తెగ తపన పడిపోతున్నాడు, తెగ తప్పించిపోతున్నాడు, ఏదన్నా ఒక వస్తువు దేని గురించైనా ఒక కోరిక పెట్టుకున్నప్పుడు ఆ మనిషికి తపన, ఆరాటం ఉంటది అనమాట. అట్లా అది మన ప్రాపంచికంగా అట్లా ఉంటున్నాం. తపన అంటే మనం కష్టంగా దాన్ని అర్థం చేసుకుంటాం అనమాట. ఆధ్యాత్మిక తాపం అనమాట. ఈ 3 రకాల తాపాల్లో, ఈ 3 రకాల కష్టాల్లో మొట్టమొదటిది ఆధ్యాత్మిక తాపం. ఈ ఆధ్యాత్మిక తాపం మొట్టమొదటిది. ఈ ఆధ్యాత్మిక తాపం అనేది నిజానికి ఈ ఆధ్యాత్మిక మనకు వచ్చే కష్టాల్లో 100%, 100% మనం అన్ని విషయాల్లో మనకు వచ్చే కష్టం అన్నిట్లో
ఈ ఆధ్యాత్మిక తాపం అనే కష్టము, ఈ ఆధ్యాత్మికత అనేది మనకి ఎప్పుడైతే లోపిస్తుందో దాని వల్లే మనం ఈ అన్ని విషయాల్లో 90% మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అనమాట. మనలో ఈ ఆధ్యాత్మికత లోపించినప్పుడు మనకి అన్ని విషయాల్లో కూడా ఈ మనం ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎందుకు వస్తాయి అంటే 90% ఈ ఆధ్యాత్మికత లోపించడం వల్లే వస్తాయి మనకి ఈ బాధలన్నీ కూడా. 100%లో 9% కష్టాలు ఏంటంటే ఆధ్యాత్మికతో లోపించడం వల్ల వచ్చే కష్టాలే 90% ఉంటాయి. ఈ 90% ఆధ్యాత్మికత లోపించడం వల్ల ఎందుకు వస్తాయి ఏంటంటే మనిషి అనేవాడు నేను శరీరం అనే భ్రమలోనే ఉంటాడు. ఇది నేను దేహ పదార్థమే అన్న భ్రాంతిలో ఉండి నేను ఆ శరీరం కాదు, నేను ఆత్మ పదార్థము అన్న సత్యాన్ని తెలుసుకోలేక నేను దేహ పదార్థం అనే ఒక భ్రాంతిలో ఉండి ఈ ఆధ్యాత్మిక ఈ గురించి అంత అవగాహన లేకుండా, శాస్త్రీయంగా అర్థం చేసుకోకుండా మరణం అంటే భయంతో ఆ మరణం సంభవించిద్దేమో, మరణం వచ్చిద్దేమో అని ఒక భయంతో జీవిస్తా, మరణం గురించి ఒక అవగాహన లేకుండా ఎవరన్నా వాళ్ళ బంధువులు ఏదైనా కానీ వాళ్ళకి దగ్గర వాళ్ళ మరణం సంభవించినప్పుడు దాన్ని తలుచుకొని విపరీతంగా బాధపడటము, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఈ దుఃఖానికి కారణం ఏంటి? మనం దేహ పదార్థమే కాదు, మనము ఆత్మ పదార్థం. ఈ దేహం నశించేది, మనం ఆత్మ పదార్థాలు. మనం ఈ దేహం చాలించిన తర్వాత మళ్ళీ జన్మకి తీసుకుంటాము. మనకి ఇది ఆత్మ అనేది నశింపుండదు, మనం ఎప్పుడు ఉండేదే అనే ఆ శాస్త్రీయమైన ఆధ్యాత్మికతలో అవగాహన లోపం వలన ఈ దుఃఖానికి కారణమవుతున్నాడు అనమాట. కాబట్టి మరణాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా నేను అంటే దేహ పదార్థం కాదు, ఆత్మ పదార్థం అన్న విషయం తెలుసుకోవాలి. ఇలా మరణాన్ని అర్థం చేసుకోలేకపోవడంతో వ్యక్తి పూర్తి పరిణామమును తెలుసుకోలేకపోవడం వల్ల వచ్చే కష్టాలు కూడా ప్రధానంగా ఈ ఆధ్యాత్మిక కష్టాలుగానే భావించాను. పుడుతూనే తాను భగవంతుణ్ణి, నాలో భగవత్ శక్తి ఉంది, భగవంతుడిగా జీవించే శక్తి ఉందన్న విషయం తెలుసుకోలేకపోవడం వల్ల వచ్చే కష్టాలనే ఆధ్యాత్మిక కష్టాలుగా అంటాం. మనం దైవ స్వరూపాలు అని మనం ఇన్నేళ్ళు అయినాక గురువు గారు వచ్చి మనకు చెప్పి మనం ధ్యానం చేసుకొని మనలో ఉన్న ఈ దైవశక్తిని మేలుకొల్పుకొని తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనలో దైవశక్తి ఉంది, ఈ జీవుడే దేవుడని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అదే మనం పుడుతూనే మనం దైవాలం, మనలోనే ఆ దైవశక్తి ఉంది అనే అవగాహన మనకు లేకపోవడం వల్ల మనం ప్రాపంచికంగానే మనం దేహ పదార్థం అన్న భ్రాంతిలో మనసుతోటి మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి మన ఆధ్యాత్మికత ఎప్పుడైతే మనకు లోపించిందో దాని వల్లనే మనం ఈ కష్టాలన్నిటినీ ఎదుర్కొంటాం అన్నమాట. వాటిని ఆ ఆధ్యాత్మిక లోపం వల్ల వచ్చే కష్టాలని లోపం వల్ల వచ్చే కష్టాలు కాబట్టి ఆధ్యాత్మిక కష్టాలుగా పేర్కొంటాం. వ్యక్తి శాకాహారం పాటిస్తూ ధ్యానం చేస్తూ తన 3వ నేత్రాన్ని పూర్తిగా ఉపయోగించుకునే స్థాయి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎదగలుగుతాడో అప్పుడు అన్ని విషయాల్లో పూర్తి జ్ఞానాన్ని కలిగి ఎటువంటి నిరోధత భావం, సంకుచిత భావం, అహంకారము, ఈర్ష్య, అహంకారము ఇట్లాంటి ఈ అరిషడ్ వర్గాల నుంచి బయటపడినప్పుడు ఆ బాధల నుంచి పూర్తిగా బయటకు రాగలుగుతాడు అనమాట. మనలో ఈ కష్టాలకు కొంత కారణం ఏంటి? మనలో ఉన్న అరిషడ్ వర్గాలు, కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, వీటన్నిటి వల్ల మనకి ఈ అరిషడ్ వర్గాలకు లోనే మనం ఈ బాధలకు గురవుతాం. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకొని మనం 3వ నేత్రం స్థాయి జ్ఞానంకి వెళ్ళినప్పుడు వీటన్నిటికీ కారణం ఏంటని మనం మూలాలు తెలుసుకున్నప్పుడు వాటన్నిటిని మనం తగ్గించుకున్నప్పుడు ఆ బాధల నుంచి మనం బయటికి రాగలుగుతాం అన్నమాట. అహంకారయుతమైన జీవితం వల్ల కలిగే అనేక రకాలైన బాధల నుంచి పూర్తిగా మనం బయటికి రాగలుగుతాం. 3వ నేత్రం ద్వారా ఎప్పటికప్పుడు తన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని తెలుసుకొని, జీవిత ధ్యేయాన్ని తెలుసుకొని నిరంతరం ఆ ఆధ్యాత్మిక ప్రగతిలోకి వెళ్తుంటూ తన జీవిత ధ్యేయం తెలుసుకొని ఆ దారిలో సాఫీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే జీవిత ధ్యేయం సరిగ్గా తెలియదో మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కష్టాలన్నిటినీ కూడా మనం ఈ సరైన దారిలో వెళ్ళకపోవడం వల్ల మనం ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకొని ఆధ్యాత్మిక మన జీవిత ధ్యేయం తెలుసుకొని ఆ దారిలో వెళ్తామో మన జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. అలా తెలుసుకోకుండా
మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకోకుండా మనం చేసే ఎట్లా చేసే ఆలోచనలు బట్టి మన మాటలను బట్టి మనం ఈ కష్టాన్ని తెచ్చుకుంటాం అన్నమాట. వాటన్నిటికి కూడా మనం ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తాయి? మనలో ఆధ్యాత్మికత లోపించడం వల్లే మనం ఈ కష్టాలని తీసుకుంటున్నాం. కాబట్టి ఈ కష్టాలన్నిటినీ ఇట్లా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆధ్యాత్మిక లోపం వల్ల తీసుకుంటున్నాం కాబట్టి వాటన్నిటిని ఆధ్యాత్మిక తాపంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇలా అంటే ఈ ఆత్మ పదార్థాన్ని అన్న స్థాయి అవగాహన మరి తనలో ఉన్న నిబిడీకృతమై ఉన్న ఉన్నటువంటి అపరిమితమైనటువంటి భగవత్ చైతన్యాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోవడం వల్ల తనకున్నటువంటి సంకల్ప శక్తిని వాక్ పటిమను ఎట్లా పడితే అట్లా తనలో ఉన్న శక్తి దైవశక్తిని తెలుసుకోలేక తన చైతన్య శక్తిని తను తెలుసుకోలేకపోవడం వల్ల తనలో ఉన్న సంకల్ప శక్తిని వాక్ పటిమను ఎట్లా పడితే అట్లా నిరుపయోగంగా వదిలేసినప్పుడు ఆధ్యాత్మిక తాపానికి గురవుతాం. ఆత్మజ్ఞానాన్ని సంపాదించడమే ఆధ్యాత్మిక తాపం నుంచి బయటపడటానికి సరైన విధానం. అంటే అంతే కదా, మనం ఈ ఆధ్యాత్మికత లోపించినప్పుడు మన మాటకున్న ఒక శక్తిని మన సంకల్పానికి ఉన్న ఒక శక్తిని మనం తెలుసుకోలేకపోవటం వల్ల మనం చెడు వాటికి మన సంకల్పాలు మనం ఇష్టం వచ్చినట్టు మన సంకల్పాలు పెట్టుకోవటం, మన మాటలు ఎట్టబడితే అట్లా మాట్లాడి మనం కర్మలు ఇంకా పోగేసుకొని ఆ కర్మలు ఎక్కువైన ఆ కర్మ ఫలితాన్ని మళ్ళీ మనం అనుభవించి ఆ రకంగా మనం కష్టాలు తెచ్చుకొని కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. వీటన్నిటికీ మూల కారణం ఏంటి? ఆధ్యాత్మికత లోపించడం అన్నమాట. ఆత్మజ్ఞానం తెలుసుకోలేకపోవడం. ఈ ఆధ్యాత్మిక తాపం నుంచి బయటికి రావడానికి ఉన్న మార్గం ఒకటే, ఏకైక మార్గం ధ్యానం అన్నమాట. ఆత్మజ్ఞానం ధ్యానం ద్వారానే సిద్ధిస్తుంది. ధ్యానం ద్వారా జ్ఞానం వల్లే ముక్తి అన్నటువంటి ఒక అద్భుతమైన సత్యాన్ని మనం ఈ ఆధ్యాత్మిక తాపానికి సరైన సమాధానంగా తెలుసుకోవచ్చు. అదే విధంగా సర్వజీవులలో నేను వ్యాపించి ఉన్నాను అన్న ప్రాథమిక అవగాహన లేనందువల్ల అన్నిట్లోనూ ఆత్మ చైతన్యమే ఉంది. ఆ పరిణామ క్రమంలో ఆ స్థాయి నుంచి మనం ఈ స్థాయికి ఎదిగాం. అవి ఇంకా ఆ స్థాయిలో ఉన్నాయి. ఆ స్థాయిని అవి ఎదగాల్సి ఉంది అని ఆ జీవిత క్రమాన్ని పూర్తి చేయనీయకుండా మనం ఆ ఆత్మజ్ఞానం లోపించడం వల్ల మనలో ఆ విశ్వప్రేమ అనేది లేకపోవటం వల్ల జీవుల్ని చంపి మనం తినటం వల్ల ఒక కర్మని మనం పెంచుకుంటాం అన్నమాట. ఆ పెంచుకోవటం భూతదయ మనలో ఉండదు. అప్పుడు ఆ భూతదయ లేకపోవటం వల్ల ఏంటి, మనకి జీవుల మీద ప్రేమ లేకుండా ఆ జీవుల్ని మనం చంపి తింటా ఉంటాం. కాబట్టి ఆ చెడు కర్మకు లోనవటం జరుగుతుంది. దాని ఫలితంగా భూతదయ మీద మనకు ఒక అవగాహన లేకుండా మనం ఆ ప్రేమతత్వాన్ని కలిగి ఉండం అన్నమాట. అది లేకపోవటం వల్ల ఏమవుతుంది, విశ్వమాన ప్రేమ లేకపోవడం వల్ల వ్యక్తి మాంసాహారిగా ఉండి ఒక రాక్షసుల్లాగా ప్రవర్తించి చెడు కర్మను కూడగొట్టుకోవడం అనేక రకాలైనటువంటి రోగాలకు ఈ శరీరం నిలయమై ఆ బాధనంతా ఆధ్యాత్మిక తాపం రూపంలో అనుభవించబడుతుంది. ఇప్పుడు గురువు గారు చెప్పారు కదా, చెడు కర్మను బట్టి మనం చిన్న చిన్న రోగాలే చిన్న చిన్న కర్మలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద కర్మలే పెద్ద పెద్ద రోగాలు అని. మనం చేసే ఈ కర్మ ఫలితమే మన శరీరం మీదకి మనం ఒక రోగం రూపంలో తెచ్చుకుంటాం అన్నమాట. మనలో అన్ని ఆత్మస్వరూపులు అనే ఒక అవగాహన లేకపోవటము, విశ్వమానవ ప్రేమ లోపించడం వల్ల ఆ జీవుల్ని చంపి తినటం వల్ల మనం ఆ చెడు కర్మను ఈ ఒక రోగం రూపంలో మన శరీరం మీద తెచ్చుకొని అనుభవించాల్సి ఉంటుంది. దాన్ని మనం ఆధ్యాత్మిక తాపంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఆత్మజ్ఞానం సంపాదించడానికి ఏ రోజైతే మనం ధ్యానం మొదలుపెట్టి మాంసాహారం మానేసి శాకాహారంలోకి మారి మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తామో గుణప్రధానంగాను అటు పరిణామాత్మకంగాను పనిచేయడం ప్రారంభిస్తామో ఆ రోజు ఆ 90% ఆధ్యాత్మిక కష్టాల నుంచి మనం బయటపడతాం అన్నమాట. మనం ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటామో ఆ ఆధ్యాత్మికతలోకి అడుగు పెట్టి ధ్యానం మొదలుపెట్టి శాకాహారిగా మారి మనం మన ఆత్మ పరిణామాన్ని తెలుసుకుంటామో, ఈ అవగాహన ఈ జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ రోజు నుంచి మనం ఆధ్యాత్మిక కష్టాల 90% ఈ ఆధ్యాత్మిక కష్టాల నుంచి మనం బయటపడతాం. ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడం వల్లే కదా మనం ఈ ఆధ్యాత్మిక కష్టాలను ఎదుర్కొంటున్నాము. మనం నేను అంటే ఎవరు, ఈ దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అని తెలుసుకొని అన్నిట్లో నిండి ఉంది ఆత్మ పదార్థమని మనం అన్ని విశ్వమానవ ప్రేమని మనం అన్ని జంతువుల్లోనూ పక్షుల మీద అన్నిటి మీద చూపించినప్పుడు మనం ఒక శాకాహారిగా మారి వాటన్నిటి పట్ల భూతదయ కలిగి ఉన్నప్పుడు మన కర్మలను తగ్గించుకున్నప్పుడు మన శరీరం మీద కర్మలు తగ్గించుకొని రోగాల నుంచి మనం బయటపడినప్పుడు ఆ ఆధ్యాత్మిక తాపం నుంచి మనం బయటపడతాం అన్నమాట.
మన పాపాలే మన రోగాలు. మనం ఆ పాపాల నుంచి ఎప్పుడైతే బయటపడతామో మన శరీరం మీద తెచ్చుకునే ఈ రోగాల రూపంలో అనుభవించే ఈ కష్టాల నుంచి మనం బయటపడతాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆది భౌతిక తాపం. ఆది భౌతిక తాపం అంటే ఈ భౌతిక శరీరంలో మనం ఉండటం వల్ల కలిగేటువంటి కష్టాలను, ఈ భౌతిక శరీరంలో మనం ఉండటం వల్ల కలిగే కష్టాలను ఆది భౌతిక తాపంగా పేర్కొనవచ్చు. నిజానికి ఇది 9% మాత్రమే. ఆధ్యాత్మిక తాపం 90% అయితే ఇది ఆది భౌతిక తాపం అనేది 9%. ఆధ్యాత్మిక జీవిత విధానంలో మధ్య మార్గంలో వెళ్తున్నప్పుడు మనకు వచ్చేటువంటి అనేక రకాలైన గైడెన్స్ లేదు, మనం ధ్యానం చేస్తా మనం ఈ ఆధ్యాత్మికంలో వెళ్తున్నప్పుడు మనకు వచ్చేటువంటి అనేక రకాల గైడెన్స్, అంతరాత్మ ప్రబోధాలను స్వీకరించి ఎవరికి వారే జీవితంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు వచ్చే సహజమైనటువంటి జీవితాన్ని కాకుండా మనం ఇప్పుడు ఒక ధ్యాన మార్గంలోకి వచ్చాం. ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు మనకు ఒక ఇన్నర్ వాయిస్ మెసేజ్ వినపడవచ్చు. ఇలా చెయ్యాలి, ఈ పద్ధతిలో వెళ్ళాలి, నువ్వు ఇట్లా చెయ్యాలి అని ఇలా మనకి ఇన్నర్ నుంచి వచ్చే వాయిస్ మెసేజ్ కానీ గైడెన్స్ కానీ ఇవన్నిటిని మనం ఆచరించుకుంటా మనకు వచ్చిన మెసేజ్ ని మనం తీసుకొని అది ఒక భగవత్ మెసేజ్ గా మనం భావించుకొని దాని ప్రకారంగా మనం ఏం చేయాలో అది చేసుకుంటూ సాఫీగా ముందుకు వెళ్తా ఉండాలి. అలా కాకుండా మన ఇన్నర్ మెసేజ్ ని పక్కన పెట్టేసి మనకు వచ్చినా కానీ దాన్ని లెక్క పెట్టకుండా ఏదో మెసేజ్ అదేముందిలే వచ్చిన వెంటనే అవన్నీ చేయాలా అనేసి మనం వాటిని నిర్లక్ష్యం చేసి అది ఆచరణలో పెట్టకుండా పెడచెవిని పెట్టేసి ఈ ప్రకృతిలో జీవిస్తా కూడా ప్రకృతిని మనం ఎలా చేయాలి, అసలు అన్నిటినీ మనం ఏ విధంగా ఉండాలి అనే దాన్ని ఆచరణలో పెట్టకుండా మనం పెడచెవిని పెట్టినప్పుడు ఆ స్థిరత్వం వలన అంటే మనం మారలేదు. ధ్యానంలోకి వచ్చి కూడా మనం ఇన్నర్ వాయిస్ వింటా ఇవన్నీ చేస్తా కూడా దానికి తగ్గట్టుగా మన జీవన విధానం మార్చుకోకుండా మనం ఏమీ మారకుండా స్థిరంగా అట్లానే ఉన్నామంటే అప్పుడు ఏంటి, మనలో ప్రాణశక్తి విరోధాలు వస్తాయి, శక్తి క్షీణత వచ్చింది అనమాట. ఆ శక్తి క్షీణత ఎందుకు వస్తుంది? మనం ధ్యానం చేస్తా జ్ఞానం తెలుసుకుంటా మనలో నుంచి వచ్చే ఇన్నర్ మెసేజ్ ని గైడెన్స్ ని కానీ పక్కన పెట్టేసి మనం వెనకట్లాగా ఇంత ముందు ఉన్న జీవితాల్లో ఏ పనులు అయితే చేసామో ఆ పనులు చేసుకుంటా వెళ్తా మనం మార్పు చెందకుండా స్థిరంగా ఆ జీవితంలోనే ఉన్నామంటే మనం తీసుకున్న శక్తిని కోల్పోతాం. శక్తి క్షీణత జరిగింది. ఆ శక్తి మనలో ఇప్పుడు ధ్యానంలోకి వచ్చి కొంచెం శక్తి సంపాదించుకున్నప్పుడు మనకి కొన్ని పద్ధతులు అనేవి మనకి గైడెన్స్ ఉంది. ఆ గైడెన్స్ ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. అట్లా కాకుండా మనం శక్తిని లాస్ చేసుకునే పనులు చేసుకొని మనం శక్తిని తీసుకొని ఆ శక్తిని మనం క్షీణించుకున్నామంటే మన శరీరంలో ఈ శక్తి క్షీణత వలన ఒక ప్రాణమయ శక్తి విరోధాలు, శక్తి క్షీణత వల్ల మనకు అనేక రకమైనటువంటి అనారోగ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇలా అనారోగ్యాన్ని పొంది స్థూల ప్రకృతిలో భౌతికంగా ఒక ప్రణాళిక ప్రకారం మనం నేర్చుకోవాల్సిన గుణాలను తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకోవడం కోసం ఈ జబ్బు అనేది ఒక శరీరం మీదకి రావడం అనేది ఈ ఆటలో ఒక భాగంగా గుర్తించాలి. మనం మారకుండా నేను మారను, నేను ధ్యానం చేసిన నేను నా జీవితం వెనకట్లాగానే ఎలా ఉందో అట్లానే వెళ్తాను అని మనం ఇన్నర్ మెసేజ్ ని పక్కన పెట్టేసి ఇవన్నీ మనం చేయాల్సిన విధంగా ఇందులో ఏ రకంగా గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళాలో అలా వెళ్లకుండా ఎప్పుడైతే మనం అలానే స్థిరంగా ఉన్నామంటే అప్పుడు మనకి శక్తి క్షీణత జరిగి ఒక ప్రాణమయ శక్తి విరోధాలు వచ్చేసి శక్తి క్షీణత వల్ల ఏంటి మన శరీరం మీదకి ఒక జబ్బు రూపంలో ప్రకృతి మనకి చూపిస్తుంది అనమాట. మనలో ఏం మార్చుకోవాల్సి ఉన్నాయి, ఎలా మారలేదు, మీలో మార్చుకోవాల్సిన గుణాలేంటి, మీ లోపాలేంటి అని చెప్పి అలారం లాగా మనకి శరీరం మీదకి ఒక జబ్బు రూపంలో మనకి ప్రకృతి మనకి ఇస్తుంది అనమాట. ఇచ్చినప్పుడు ఆ భౌతిక శరీరం మీదకి రావడం అనేది జరుగుతుంది. వాటిలో భాగంగానే అది కూడా మనకి ఒక పనిష్మెంట్. ప్రకృతి ఏంటి, నువ్వు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, నువ్వు మారట్లేదు, నువ్వు నేర్చుకోలేదు అని నేర్చుకోవటం కోసం మనకి ఒక నేర్పటం కోసం జబ్బు అనేది మన శరీరం మీదకి వస్తుంది. అంతేగాని అది ఒక శిక్షణ, అంతే, శిక్ష కాదు. శిక్షణ తీసుకోవటానికి నువ్వు ఈ రకంగా అయితే నువ్వు శిక్షణ తీసుకుంటావు, కానీ నువ్వు మామూలుగా మాటలతో చెప్తే నువ్వు వినట్లేదు. నీ ఒంటి మీదకి ఎప్పుడైతే ఒక రోగం రూపంలో నీకు వస్తే గాన నువ్వు మాట వింటావు అని ఇప్పుడు పిల్లలు చెప్పినప్పుడు ఇది చేయకూడదురా ఇది చెయ్యి అని అంటే వాళ్ళు వినరు. విన్నప్పుడు మనం ఏంటి
బెదిరించో లేకపోతే నయానో భయానో ఒక భయం చెప్పైనా సరే దాన్ని వాళ్ళు వినేటట్టు చేస్తాం. అట్లానే ప్రకృతి కూడా మనం ఏంటి, మనం ప్రకృతి బిడ్డలం కాబట్టి ప్రకృతి ఏం చేసింది, తల్లి నువ్వు ఈ రకంగా వెళ్తున్నావు, నువ్వు నువ్వు నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టట్లేదు, నువ్వు ముందుకు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్తున్నావు అని మనల్ని సరైన దారిలో పెట్టడానికి ఈ జబ్బు అనేది మన శరీరం మీదకి ఒక అలారం లాగా తీసుకొచ్చిద్ది అనమాట. ఎప్పుడైతే మనం తెలుసుకోమో దాన్ని తెలుసుకునేందుకు ఆత్మలో ఒక భాగమైన ఈ శరీరం జబ్బు అనే దాన్ని ఆయా భాగాల్లో ఎవరికి వారే తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇలా జబ్బు అనే దాన్ని జీవితంలో ఒక భాగంగా మనమే తయారు చేసుకొని దాన్ని మళ్ళీ ఒక గుర్తుగా రీసెట్ మెకానిజం పెట్టుకుంటాం అనమాట. అంతే. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది నేర్చుకున్నప్పుడు మన శరీరం మీదకి ఒక జబ్బు రూపంలో ఒక అలారం లాగా ఈ జబ్బును మన శరీరం మీదకి మనకు గుర్తు చేసినప్పుడు అప్పుడు ఏంటి, మనం మళ్ళీ రీసెట్ మెకానిజం, మనం ఏమి తప్పు మనం ఇది జరగడం సరిగా లేదు అని అంటే దానిలో మళ్ళీ దాన్ని ఏమి క్లీన్ చేసి మళ్ళీ బిగిస్తే అది స్ట్రక్ అయిపోయినప్పుడు దాన్ని మళ్ళీ ఆయిల్ వేసి తుడిసి క్లీన్ చేసి చేస్తే మళ్ళీ రీసెట్ చేస్తే అది మళ్ళీ సాఫీగా జరిగిద్ది అనమాట. అట్లానే మనం ఏం స్ట్రక్ అయ్యాము, మనం ఎక్కడ తెలుసుకోవాల్సింది, మనం ఏం మార్చుకోవాల్సింది అని మనం తెలుసుకొని మార్చుకొని చేసినప్పుడు మళ్ళీ ఆ రీసెట్ మెకానిజం అనేది మనలో మళ్ళీ మొదలవుతుంది. ఇక్కడ అనారోగ్యం అంటే ఆదిభౌతిక తాపం అనే బాధతో కూడుకున్నది అయినప్పటికీ ఎలా అయితే ప్రతి ఒక్క యంత్రంలో ఒక రీసెట్ మెకానిజం అనే నుండి స్టార్ట్ కావడం జరుగుతుందో, రీసెట్ మెకానిజం అనే బటన్ నొక్కినప్పుడు దాన్ని నొక్కినప్పుడు ఫస్ట్ అంతా జీరో అయిపోయి మళ్ళీ ఫ్రెష్ గా ఎలా స్టార్ట్ అవుతుందో అలాగే ఆ జబ్బు సమయంలో మనం పూర్తిగా రెస్ట్ లో ఉండడం, ఒక స్థాయి మనల్ని మనం ట్యూన్ చేసుకోవడం. అంటే పూర్తిగా మనం అన్ని మానేసి ఆ టైంలో మనం రెస్ట్ లో ఉండి జ్ఞానాన్ని పెంచుకొని మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగి మనం ఏం తప్పు చేసామనేది మనం గ్రహించుకొని మనం ఇలా నడవాలి, ముందు చేయాల్సింది ఇది, అందుకనే నేను ఇప్పుడు ఈ ప్రకృతి మాత నాకు ఇది నేర్పించింది అనే ఒక అవగాహన వచ్చి వాటిని మళ్ళీ మనం రీసెట్ చేసుకున్నప్పుడు మనకు వచ్చిన ఆ కష్టం నుంచి మనం బయటపడతాం అన్నమాట. ఇక్కడ ఆదిభౌతిక తాపం అనేది 9%గానే ఉండి శరీరం అనే ఒక ఆటలో భాగంగానే మనం తెచ్చుకున్నటువంటి ఒక స్థితిగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అందుకే అంటాం లంకణం పరమ ఔషధం అని. లంకణంతో ఉంటే మౌనంతో ఉంటూ ధ్యానంలో మరియు ఆ సమయంలో ఆ ధ్యానంతో మరియు మన లోపలికి మనం పూర్తిగా ప్రయాణం చేయడం ఆరంభిస్తే అది తక్కువ సమయంలోనే ఈ ఆదిభౌతిక తాపం నుంచి బయటపడటమే కాక తర్వాత జీవన విధానాన్ని ఎలా చేయాలన్న విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అదే చెప్తున్నాగా లంకణం పరమౌషధం అని. అంటే మనకు ఒక హెల్త్ సిక్ అయినప్పుడు మనం లంకణం చేసినప్పుడు అప్పుడు మనకు తెలిసిద్ది అనమాట అన్ని ఫుడ్ విలువేంటి, ఆ ఫుడ్ తీసుకోకుండా ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా నెగ్లిజెన్స్ చేసాం, మనం ఎలా అడ్డదిడ్డంగా తిన్నాము, మనం ఎందుకు ఇట్లా ఇప్పుడు ఫేస్ చేస్తున్నాము అనేవి మనం అన్ని రియలైజ్ అయ్యి ఆ ఫుడ్ లంకడం చేసుకొని మనం ధ్యానం చేసి మనలోకి మనం ప్రయాణించినప్పుడు మనం ఎక్కడ ఏం మిస్టేక్ చేసాం, ఏం సరి చేసుకోవాలి, ఏం మార్చుకోవాలి, మన జీవన ప్రయాణాన్ని ఎలా సాగించాలి, మనం అంతరాత్మ ప్రబోధాన్ని ఏం పెడచెవిని పెట్టాము అనే అవన్నీ మనకి మళ్ళీ మనం రీసెట్ మెకానిజం లాగా మళ్ళీ మనం అన్ని జీరో చేసుకొని మనం ఎక్కడ ఏ గుణంతో మనం ఎక్కువగా ఉన్నాము, ఏ గుణాన్ని తగ్గించుకోవాలి అనే అవన్నీ మనం గుణ ప్రధానంగా మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు మన శరీరం మీదకి వచ్చిన ఈ రోగం రూపంలో వచ్చిన ఈ ఆదిభౌతిక తాపం నుంచి మనం బయటపడతాం అనమాట. ఈ ఆదిభౌతిక తాపం అనేది ఈ భౌతిక శరీరం అనే ఒక ఆటలో భాగమే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ట్రాప్ గా అర్థం చేసుకోవాలి. అలా వచ్చేవి కొన్ని అనారోగ్యాలు అంటే మనం ఎక్కడి నుంచో ఏదో అని మనం తెచ్చుకున్నవే. అవి మనకి జ్ఞానాన్ని పంచడానికి వచ్చిన మనకి జ్ఞానం ఇంకా మనలో ఉన్న లోపాలని తొలగించడానికి మనకి తెచ్చుకున్న ఒక అలారం, మన శరీరం మీదకి వచ్చిన ఒక అలారం అనమాట. మనల్ని గుర్తు చేయటానికి నువ్వు ఇప్పుడు అలారం పెట్టుకుంటాం మనం పడుకొని ఈ టైంకి లెగవాలని. మనం లెగవకుండా దాన్ని బటన్ నొక్కేసి మనంతటి మనం నిద్రపోయామంటే ఎవరు లాస్ అవుతాం? మనమే లాస్ అవుతాం. మనం చేయాల్సిన పని ఆగిపోద్ది. అలారం మోగి మనం పక్కన పెడితే అంతే, మనమే నష్టపోతాం. అలానే ఈ శరీరం మీదకి ఈ ఆటలో భాగంగా మనం ఆత్మ తెచ్చుకున్న ఈ శరీరం మీదకి మనం ఒక జబ్బు రూపంలో మనం తెచ్చుకున్నామనంటే
మనం ఏదో మిస్ అయ్యాము, మనం చెయ్యట్లేదు, దాన్ని మనం సరి చేసుకొని మనం సరైన దారిలో వెళ్ళినప్పుడు అది అలారం మనకు బాగా ఉపయోగపడిద్ది అనమాట. మనం టయానికి లేచి అలారం మోగంగానే మనం లేచిపోయామంటే అలారం మనకు బాగా ఉపయోగపడ్డట్టు. లేకోకుండా మనం అంతే పడుకున్నామంటే అలారం పెట్టుకొని కూడా ఉపయోగం ఏముంటది? అట్లానే జబ్బు వచ్చినప్పుడు మనల్ని మనం రీసెట్ మెకానిజం లాగా మనల్ని మనం సరి చేసుకుంటాం అనమాట. మనలో మన జ్ఞానం పెంపొందించుకోవడానికి ఒక జబ్బు రూపంలో అది మన శరీరం మీదకి వస్తుంది. అంతేగాని జబ్బు అనేది ఒక శిక్షణ, అంతేగాని శిక్ష మాత్రం కాదు. ఆ టైంలో మనం పూర్తిగా మనల్ని మనం అవగాహనలోకి తెలుసుకుంటాం. మనం మిగతా ఆహారం తక్కువ తీసేసుకొని పూర్తి రెస్ట్ గా ఉండి మనలోకి మనం ధ్యానంలో ప్రయాణం చేసినప్పుడు మనలో మన ఏంటనేది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇంకా మూడవది వచ్చేసి ఆది దైవిక తాపం. ఆది దైవిక తాపం అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల, అంటే సునామీలు, భూకంపాలు, అగ్ని పర్వతము బద్దలు కావడం, విపరీతమైన వరదలు రావడం వంటివి అనేక రకాలైనటువంటి ప్రకృతి నుండి వచ్చే పెద్ద పెద్ద ఉపద్రవాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఆది దైవిక తాపం అనేది ఇది 1%. ఆధ్యాత్మిక తాపం అన్నిట్లో మనం 90% కష్టాలకి ఆధ్యాత్మిక తాపం. ఆధ్యాత్మికత లోపించడం వల్ల మనం మన జీవితంలో 100కి 100%లో 90% కష్టాలన్నీ ఆధ్యాత్మికత లోపించడం వల్ల వచ్చినాయి. ఆది దైవిక తాపం అనేది ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం. రెండవది ఆది భౌతిక తాపం అనేది ఏంటి? మనల్ని మనం దీంట్లోకి వచ్చి కూడా మనల్ని మార్చుకోకుండా, మనం ఆ దారిలో వెళ్లకుండా మనం అలాగే వెనకటి పద్ధతిలోనే స్థిరంగానే ఉన్నప్పుడు మనల్ని మేల్కొల్పేది మన ఒంటి మీదకి ఒక రోగం రూపంలో వచ్చి మనకి శిక్షణని, మనల్ని మనం ఏం తెలుసుకోవాలని మనకు గుర్తు చేసేది ఒక రోగం రూపంలో మన ఒంటి మీదకి వచ్చిందంటే మనల్ని మనం గుర్తు చేసుకొని మనం ఏం మిస్ అయ్యామో, ఎక్కడ తప్పు చేస్తున్నామని మన తప్పుని సరిదిద్దేది ఆది భౌతికత. ఇది మూడోది వచ్చేసి ప్రకృతి ప్రక్షాళన చేయాలన్నప్పుడు బాగా మన కరోనా వచ్చింది. అప్పుడు కరోనాను కూడా మన మాస్టర్స్ మనం ధ్యానంలో ఉండడం ఏమనుకున్నాము, ఇది ఒక పాఠమేనని అనుకున్నాం. అట్లానే ఎక్కడన్నా ఏ ప్రకృతితో ప్రళయాలు వచ్చినాయి అని అంటే ఆ ప్రకృతి ప్రక్షాళన గావించటానికి ఆ రూపంలో కొంత ప్రక్షాళన గావిచ్చిద్ది అనమాట. మనిషి పెచ్చివేరి ఎట్టబడితే అట్లా ప్రవర్తిస్తా చెప్పినా వినని పరిస్థితికి ఎప్పుడైతే ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు వీడికి ఏదో ఒకటి భయంకరమైనది కలిగిస్తేనే దారిలోకి వస్తాడు అని ప్రకృతి తల్లిగన బిడ్డ చెప్తే మాట వినట్లేదు అన్నప్పుడు వీడికి ఏదైనా గట్టి శిక్ష వేస్తే తప్పనిచ్చి వీడి దారిలో పడడు. మనం చెప్పినా వినట్లా, ఒక మాట బెదిరించినా వీడికి భయం లేకుండా పోయింది. వీడికి బాగా గుర్తుండిపోయే ఒక గట్టి పనిష్మెంట్ ఏదన్నా ఇస్తేనే వీడి దారిలో పడతాడని బిడ్డ దారిలో మంచి ధరవెళ్ళు నడవటానికి తల్లి ఎట్లా ఆలోచించిందో అట్లాగే ప్రకృతి మాత కూడా ఏంది తన బిడ్డల కోసం వీళ్ళు సరైన దారిలో లేరు, వీళ్ళు ఇంకా భూమాతకి చాలా ఇది కలిగిస్తున్నారనే ఒక బాధతోటి ఆ ప్రకృతి మాత ఏం చేస్తుంది, ఒక పనిష్మెంట్ రూపంలో మనకి తెలియజేయటం కోసం ఈ వైపరీత్యాల్ని పెట్టిద్ది అనమాట. ఈ ఆది దైవిక తాపం అంటేనే ప్రకృతి వైపరీత్యాలు అంటే ఈ సునామీలు గాని, భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవడము, విపరీతమైన వరదలు రావడము అంటే అనేక రకాలైనటువంటి ప్రకృతి నుండి వచ్చే పెద్ద పెద్ద ఉపద్రవాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆది దైవిక తాపం అనేది 1% మాత్రమే. ఆ ప్రకృతి అనేది పెద్ద పెద్ద పనిష్మెంట్లు పద్దాకా ఇస్తే మనిషి ఎట్లా తట్టుకోలేడు కదా. అందుకని ఇప్పుడు తల్లి అయినా చిన్నదానికి పెద్దదానికి పెద్ద పెద్ద పనిష్మెంట్లు బిడ్డకి ఇవ్వదు కదా. బిడ్డ మరీ చేయి దాటిపోతున్నాడు, వీడికి ఈ పనిష్మెంట్ ఇస్తే తప్పనిచ్చి వాడు దారిలో పడడు అన్న పరిస్థితిలోనే పెద్ద పనిష్మెంట్ ఇవ్వడానికి సిద్ధపడింది తల్లి. అంతేగాని చిన్న చిన్న చేసే తప్పులన్నిటికీ రోజు పనిష్మెంట్ ఇస్తా పోతే ఇక అసలు ఆ బిడ్డ కళ్ళ ముందు ఎంత బాధపడుతుంటే తల్లి బాధపడాలి. అట్లానే మన ప్రకృతి మాత కూడా బిడ్డల కోసం ఈ 1% ఈ ఆది దైవిక తాపాన్ని అప్పుడప్పుడు తన రూపాన్ని బిడ్డల్ని దారిలో పెట్టడం కోసం తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది అనమాట. ఈ ఆధ్యాత్మిక తాపము ప్రకృతి ఒక పెద్ద ప్రాంతాన్ని, సముద్రాన్ని తిరిగి సహజ స్థితిలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక సంఘటనగా పేరు. ఉదాహరణకు ఒక ఆనందంగా జీవిస్తున్నటువంటి చేపల్ని బట్టి తినడం
ఒక స్థాయిని దాటినప్పుడు పెద్ద పెద్ద వరదలు సంభవించి ఆయా ప్రాంతాల జీవులు జీవించే జీవన విధానంలో ఒక సామరస్యత లోపించినప్పుడు వాళ్ళందరినీ తిరిగి సమాయత్తపరిచి సరైన విధానంలో నడిపించడానికి ప్రకృతి చేసే ఒక పెద్ద ప్రయత్నమే ఈ ఆది దైవిక తాపంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హాయిగా సముద్రాల్లో జీవితాన్ని జీవిస్తున్నాయి ఆ జీవులు. జీవిస్తున్న వాటిని ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? వాటిని ఉండనెత్తున్నాడా? వాటి అంతటా వాటి ఆ జీవనాన్ని సాగించకుండా జీవుల్ని బట్టేసి ఎట్లా పడితే అట్లా వాటిని హింసకి చాలా బాధకి గురవుతున్నాడు. గురవుతుంటే ఆ మానవుడు చెప్తే ఏమన్నా వింటున్నారా? వినట్లేదుగా. అప్పుడు ప్రకృతి మాత్రం తన చేతిలోకి తీసుకొని వీడికి ఏదో ఒకటి పనిష్మెంట్ ఇస్తే తప్పనిచ్చి వీడి దారిలోకి రాడు అన్న ఉద్దేశంతో ఆ జీవుల ఆ బాధ ఘోష చూడలేక మనకి ఈ జీవుడికి పనిష్మెంట్ ఇవ్వాలని ఇట్లాంటి సముద్రాల్లో భూకంపాలు వచ్చేసి సముద్రాలు ఇట్లా ప్రళయం రావటము వీటన్నిటిని సృష్టించిద్ది అనమాట. ఎందుకంటే ఆ ప్రకృతి చేసే ఆ పెద్ద ప్రయత్నంగా ఆ ప్రయత్నం వల్ల ఏంటి, కొంతమంది అయినా సరే వాళ్ళకి భయం వేసి వీటి వల్ల మనం చాలా నష్టపోతున్నాము, ఈ చేపలను బట్టి ఇవన్నీ చేస్తే కొంతమంది కొన్ని రకాలుగా నష్టపోతారు. నష్టపోయినప్పుడు అప్పుడు ఆ జీవన విధానం నుంచి మారి వేరే జీవన విధానంలోకి వెళ్తారనమాట. అట్లా మారడం కోసమనే ఈ జీవుల్ని కాపాడటం కోసమని ఈ ప్రకృతి ఏంటి అలాంటి అప్పుడప్పుడు ఉపద్రవాలు ప్రళయాలు సృష్టించింది. ఈ ఆధ్యాత్మికంగా తనతో తాను ఉంటూ సమాజంతో ఉంటూ పూర్తి సామరస్యంతో జీవించే ఒక అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తికి ఎప్పుడు కూడా ఈ ఆది దైవిక తాపం హాని చేయదు. ఇందులో కూడా ఏంటి, మనం ఆధ్యాత్మికతలో ఉంటూ మనం సమాజంతో ఉంటూ మనం జీవుల్ని భూతదయ కలిగి సర్వజీవులు విశ్వమానవ ప్రేమ చూపిస్తూ ఏటికి మనం హాని చేయకుండా ఈ ఆధ్యాత్మికతలో ఉంటూ సమాజానికి మనం చేయాల్సింది చేసుకుంటూ వెళ్తే ఈ ప్రకృతి చేసే ఈ ఆది దైవిక తాపం పనిష్మెంట్ అనేది ఇట్లాంటి వాళ్ళకి అది ఏ హాని చేయదనమాట. ఇప్పుడు మంచి పిల్లవాడు చెప్పిన మాట వినేవాడు, చెప్పిన మాట ఇద్దరు పిల్లలు ఉంటారు. విననప్పుడు తల్లి చక్కగా చెప్పిన మాట విని చక్కగా తన మాట వింటా తను చెప్పినట్టు అన్ని ఆశ్రయించుకుంటా మంచిగా ఉండే పిల్లోడిని పనిష్మెంట్ చేసిద్దా తల్లి? ఇద్దరు నా పిల్లలేగా వాడికి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు వీడికి కూడా ఇవ్వకపోతే ఎట్టా అని చెప్పేసి మాట విన్నోడిని మాట వినేవాడిని ఇద్దరికి ఇవ్వదు కదా పనిష్మెంట్. తన పిల్లలే ఇద్దరు, కానీ ఇద్దరు తన పిల్లలైనా కానీ తన మాట వినకుండా పెడచెవిని పెట్టి చేయకుండా ఎట్టబడితే అట్ట చెడుదారిలో వెళ్తున్న పిల్లోడిని మాత్రమే పనిష్మెంట్ చేసిద్ది. అంతేగాని వీళ్ళిద్దరూ నా పిల్లలేను, నేను వాడిని పనిష్మెంట్ చేసినప్పుడు వీడిని పనిష్మెంట్ చేయకపోతే ఎట్టా అని చెప్పేసి మంచిగా ఉండ పిల్లోడిని పనిష్మెంట్ చేయదు కదా తల్లి. అట్లానే ప్రకృతి మాత కూడా ఏం చేసిద్ది, ఒక మంచి నడవడికతో ఉండి ధ్యానము ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండి ఒక శాకాహారం పాటిస్తూ శాకాహార ర్యాలీలు చేస్తూ ఈ విశ్వమానవ ప్రేమ ఉండి అన్ని పట్ల భూతదయ కలిగి ఉండి జీవుల్ని ప్రేమగా చూసే వాళ్ళని అట్లాంటి సామరస్యంతో నడిచే వాళ్ళకి ఆది దైవిక తాపం వచ్చే కష్టాలు వచ్చినా గానీ వాళ్ళని ఆ కష్టాలు తాకలేవు. ఎందుకంటే వాళ్ళకి ముందే తెలిసిద్ది, వాళ్ళకి గ్రహింపు వచ్చిద్ది. మనం ఈ ఉపద్రవాన్ని ఈ ప్రకృతి మాత మనకి ఎందుకో ఇట్లా చేయాలని అనుకుంటుందని వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చేసి ఆ టయానికి వాళ్ళు ఆ ప్లేస్ నుంచి అక్కడి నుంచి తప్పించబడతారు. ఏదో ఒక కారణం చేత అక్కడ నష్టం జరిగే ప్లేస్ లో వాళ్ళు ఉన్నా గానీ అక్కడ ఉండకుండా ప్రకృతి ఏం చేసిద్ది, వాళ్ళని సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళేటట్టుగా ఇంకో రకంగా వాళ్ళు అక్కడికి వెళ్ళేటట్టుగా ఏదో ఒకటి కారణంతో ఆ స్థానం నుంచి తప్పించిద్ది అనమాట. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఒక సామరస్యమైన దారిలోనే నడుస్తున్నప్పుడు అట్లాంటి వాళ్ళని ప్రకృతి ఏంది శిక్షించదు. మన చెడు దారిలో చెప్పిన మాట వినకుండా ఉన్న వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పడం కోసమే ఈ ఉపద్రవాలు తెచ్చినప్పుడు నేర్చుకోవాల్సిన వాళ్ళు అందులో ఉండాల్సిన వాళ్ళే ఆ కష్టాలకి గురవుతారు. కానీ అక్కడ ఉంటున్నా గానీ మంచి వాళ్ళు అక్కడ ఉండకుండా ఆ సమయానికి ప్రకృతి మాత వాళ్ళని తప్పించిద్ది అనమాట. ఏ హాని చేయదు. అటువంటిది ఏదైనా జరిగినప్పుడు ముందుగానే వారికి తెలియకో ఆ ప్రాంతం నుండి లేదా ఆ విషయాల నుండి దూరంగా జరగడం చాలా సహజంగా జరుగుతుంది. వాళ్ళకి ఆ ప్రకృతి మాత వాళ్ళని ఆ ప్లేస్ నుంచో లేకపోతే ఇంకేదైనా కానీ ఏదో కారణం చేత అది జరిగే టైంకి వాళ్ళు అక్కడ ఉండరు, పక్కకు వాళ్ళని తీసుకెళ్తుంది అనమాట ఏదో ఒక కారణంతో.
దుష్టులకు దూరంగా ఉండడం అన్నటువంటి సామెతను మనం అర్థం చేసుకొని మన ప్రయత్నంగా మనం చేసి ఎప్పుడైతే వ్యక్తి పూర్తిగా ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోయి తన యొక్క ఇచ్ఛతో అధోగతిలోకి వెళ్ళిపోతూ ఉంటారో దుష్టులకు దూరంగా ఉండటం అన్నటువంటి సామెతని మనం అర్థం చేసుకొని మన ప్రయత్నంగా మనం చేసి ఎప్పుడైతే వ్యక్తి పూర్తిగా ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోయి తన యొక్క ఇచ్ఛతోటి అధోగతిలోకి వెళ్ళిపోతూ ఉంటారో అలాంటప్పుడు వారిని జీవితంలోకి ఆహ్వానించడానికి మన ద్వారాన్ని తెరిచి ఉంచి దూరంగా మెలగటమే అక్కడ సరైన చర్య అవుతుంది. అంటే ఇప్పుడు దుష్టులకు దూరంగా మనం సరైన రీతిలో ఉన్నాం. మన సమాజంలో ఉంటే మనం ఒక్కడమే ఉండం కదా, మనతో పాటు దుష్టులు కూడా ఉంటారు. వాళ్ళని ఆధ్యాత్మికతలోకి తీసుకురావాలి అంటే మనం మన ధ్యానానికి ఆహ్వానించాలి, ధ్యానం గురించి చెప్పాలా. అది వాళ్ళు చెప్పి వాళ్ళని మన ద్వారాన్ని తెరచి ఉంచి దూరంగా మెలగడమే అక్కడ సరైన చర్య అవుతుంది. అంటే మనం ధ్యానం చేయమని చెప్తాం అంతవరకే, అంతేగాని వాళ్ళని మార్చాలి అనేసి కంకణం కట్టుకొని వాళ్ళతోటి 24 గంటలు ఉంటే వాళ్ళని పద్దాక పరామర్శ చేస్తా మనం వాళ్ళల్లో మనం కలిసిపోయి పద్దాక మనం వాళ్ళతోటి కలిసి ఉండకూడదు అనమాట. ఎందుకంటే దుష్టులకు కొంచెం దూరంగానే ఉండాలి. ఆధ్యాత్మికతలోకి రావాలనే ఉండి వాళ్ళకి ఆధ్యాత్మికతలోకి మనం వాళ్ళని తీసుకురావాలన్నప్పుడు మన ద్వారాన్ని తెరిచి ధ్యానం చేసుకోమని చెప్తాం అంతవరకే, అంతేగాని వాళ్ళతోటి పద్దాక వాళ్ళతో మనం మమేకమై ఉండకూడదు అనమాట. ఉంచి దూరంగా మెలగటమే అక్కడ సరైన చర్య అవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆది దైవిక తాపం అనేది ఒక ప్రాంతానికి లేదా ఒక సమూహానికి సామరస్యం ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రకృతి తీసుకునేటువంటి ఒక చర్యగా మనం అర్థం చేసుకొని ఆ 1% ఆది దైవిక తాపం నుండి బయటపడటానికి మన వంతు మనం కర్తవ్యాన్ని నిర్వర్తించి దుష్టులకు దూరంగా ఉండటం అన్న గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడంలో భాగంగా ఈ ఆది దైవిక తాపాన్ని మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది మనం ఉన్న చోట మనం అనేక రకాల సమాజ పరిస్థితులు ఉంటాయి. మనం ఉన్న సమాజంలో మనం కొంతమంది ఉంటారు ధ్యానులు, వాళ్ళ చుట్టుపక్కల అనేక రకాల దుర్మార్గాలు ఉంటాయి, దుష్టులు ఉంటారు. కానీ ధ్యానం చేయమని చెబుతాం అంతవరకే, కానీ వాళ్ళని ఎంటబడి పద్దాక అదే పనిగా దాని గురించి చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళు దాంట్లోకి రాలేరు. కాబట్టి వాళ్ళు ధ్యానం చేయమని చెప్పటం అంతవరకే మన పని, వాళ్ళతోటి మనం దూరంగా ఉండాలి. అట్లాంటి వాళ్ళని మార్చడానికే ఈ ప్రకృతి ఏం చేసిద్దంటే ఈ ఆది దైవిక తాపం అనే కష్టాన్ని తీసుకొచ్చి పెట్టిద్ది అనమాట. అప్పుడు ఈ ప్రక్షాళన చేయటం కోసమే ఒక సమూహాన్ని ఇట్లా ఈ ఒక ప్రాంతాన్ని ఇవన్నిటిని సామరస్యం, ఒక ప్రాంతానికి లేదా ఒక సమూహానికి సామరస్యం ఏర్పాటు చేయడంలో భాగంగానే ప్రకృతి తీసుకునేటువంటి ఈ చర్యగా మనం ఈ ఆది దైవిక తాపాన్ని చెప్తాం అనమాట. ఆ ఒక ప్రాంతం ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కటి వచ్చినాయి అని అంటే కొన్ని ఏరియాలో కొన్ని వస్తాయి, అన్ని చాట్ల రావు. ఆ ప్రకృతి ఆది దైవిక తాపం అనేది కొన్ని చాట్లే వస్తాయి. అది ఏంటి, ప్రకృతి తను ఇచ్చే ప్రకారమే ఎక్కడ ఏం ప్రక్షాళన చేయాలో ఏం మార్చాలనుకున్న చాట ప్రకృతి ఆ కష్టాన్ని కలగజేసింది, ఆ ఆది దైవిక తాపాన్ని అక్కడ సృష్టించింది అనమాట. అది మార్చటం కోసం. అంతేగాని అక్కడ మళ్ళీ మన ధ్యానులు మంచి వాళ్ళు ఉన్నా గాని మన ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వాళ్ళు, శాకాహారం పాటిస్తూ ధ్యానం తెలిసి విశ్వమానవ ప్రేమ కలిగి ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్నా గాని వాళ్ళని దూరంగా పంపించిద్ది. ఆ టయానికి పనిష్మెంట్ ఇచ్చే టయానికి అక్కడ ముంచదనమాట ప్రకృతి, వాళ్ళకి ఏ కష్టము కలగజేయదు. కాబట్టి ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపం అన్నటువంటి ఈ 3 అంశాలు ముఖ్యమైనవి. ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా ఆది దైవిక తాపం నుండి రీసెట్ మెకానిజం ద్వారా ఆ భౌతిక శరీరంలో వచ్చే ప్రతి ఒక్క సమస్య వెనుక ఒక భౌతిక తాపం ఉంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకొని ఆ సమయంలో చేసే సాధన ద్వారా ఆది భౌతిక తాపము నుంచి బయటపడటము, అదే విధంగా మన వంతు కర్తవ్యం పూర్తయిన తర్వాత వ్యక్తి తన విలువలను కోల్పోయిన సమయంలో వారికి కొద్దిపాటి దూరాన్ని లేదా మిత్రభేదాన్ని అమలు చేయడం మన కర్తవ్యంగా అర్థం చేసుకొని మెలగడం ద్వారా ఆది దైవిక తాపం నుంచి బయటపడవచ్చు. వీటిని అన్నిటినీ ఏం చెప్తున్నాము, ఆధ్యాత్మిక తాపం అనేది
ఈ మూడు అంశాల్లో మూడు అంశాలు ముఖ్యమైనవి. ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా ఆత్మజ్ఞానం సంపాదించడం. నేను ఆత్మ పదార్థాన్ని, దేహ పదార్థం కాదు. ఈ దేహం నశించినా ఈ ఆత్మ ఎప్పుడు ఉంటుంది. ఈ జీవితం కోసం, ఈ జీవితం మళ్ళీ ఈ నాటకంలో భాగంగా ఈ పాత్ర ఇప్పుడు ముగిసిపోయినప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పాత్రతోటి ఈ శరీరంతో ఆత్మ మళ్ళీ భూమి మీదకి వస్తుంది అనే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక కష్టాల నుంచి, మనకి ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటామో అప్పుడే మనం ఈ ఆధ్యాత్మిక కష్టాల నుంచి బయటకు వస్తాం అన్నమాట. మనం అందులోకి వచ్చి ఆ జ్ఞానం తెలుసుకొని మనం సరైన జీవన విధానంలో వెళ్లకుండా మళ్ళీ అందులోనే ఆ రీసెట్ మెకానిజం లేకుండా తెలుసుకున్నాము అయినా నేను ఇదే వెనకటి ప్రాపంచికంగానే ఆలోచిస్తానని మన ఇన్నర్ వాయిస్ మెసేజ్ ని పక్కన పెట్టి గురువుల గైడెన్స్ ని మనం ఆచరించకుండా ఆ స్థిరంగా ఉన్నప్పుడు అందులో మళ్ళీ మన శరీరం, ఆత్మ తెచ్చుకున్న ఈ శరీరం మీదకి మనల్ని మార్చడానికి మనం ఏమి మనం ఆచరించట్లేదు, ఏ గుణాన్ని మనం మార్చుకోకుండా ఉంటున్నామో, మనలో ఏం మారాల్సి ఉన్నాయో అవన్నీ మార్చుకోవటం కోసం, తెలుసుకోవటం కోసం మన శరీరం మీదకి ఒక జబ్బు రూపంలో, ఒక అలారం లాగా మన శరీరం మీదకి జబ్బు రూపంలో మోగిస్తుంది అనమాట ప్రకృతి. అప్పుడు తెచ్చినప్పుడు మనం ఆ సమయాన్ని రీసెట్ మెకానిజం లాగా మళ్ళీ మనం పూర్తిగా జీరో స్థాయి నుంచి మనం మళ్ళీ ఆ స్థాయిలో మనం తెలుసుకొని మన గుణాలని గుణప్రధానంగా మనం ఏం మార్చుకోవాలి, మన పరిణామాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకొని అన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు మన జీవన విధానం సరిగా సవ్యంగా సాగిపోద్ది అనమాట. ఆది భౌతిక తాపం నుంచి అలా మనం మార్చుకున్నప్పుడు మన గుణాలని మనం ఇందులోనే ఉంటానే, మనం మారకుండా ఉంటేనే ఒక జబ్బు రూపంలో మనం తీసుకుంటాం. అలా కాకుండా మనం ఈ అంతరాత్మ ప్రబోధాల ప్రకారం మనం వెళ్తున్నప్పుడు, ఒక జీవన విధానం మార్చుకున్నప్పుడు మనకి ఆ కష్టాల నుంచి మనం వచ్చినా గానీ మనం ఆ కష్టాలు అనేవి మనకి ఒక గుణపాఠం, అవి అంతే, మనకి లెసన్ చెప్పడానికి వచ్చేవి జబ్బులు అనేవి, అంతేగాని శిక్ష కాదు, శిక్షణ అన్న ఉద్దేశంతో ఇది ఇప్పుడు నాకు వచ్చిందంటే నేను ఏదో గుణలోపం ఉంది, అది ఏం మార్చుకోవాలి, అది ఏదో నాకు గుర్తు చేయటానికి నాకు ఈ రూపంలో నా శరీరం మీద నాకు గుర్తు చేస్తుందని తెలుసుకొని అది మార్చుకున్నప్పుడు ఆ దుఃఖం నుంచి మనం బయటపడగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆది దైవిక తాపం. ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. ఆది దైవిక తాపం అనేది ప్రకృతి మనల్ని, ఒక సమూహాన్ని, ఒక ప్రాంతాన్ని ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు, గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించిద్ది అనమాట. చూపించినప్పుడు అప్పుడు అందులో మనం సామరస్యంగా ఉంటూ విశ్వమానవ ప్రేమను చూపిస్తూ శాకాహారం పాటిస్తూ ఇవన్నీ ఉన్న ఆ సమూహంలో ఉన్న వాళ్ళని ప్రకృతి ఏం చేసిద్ది, ఆ శిక్షకి గురి కాకుండా ఆ టయానికి వాళ్ళని వేరే చాటకి పంపించిద్ది అనమాట. వేరే వాళ్ళకి ఆ శిక్షణ లేకుండా వాళ్ళని తప్పించిద్ది అనమాట. దుష్టులకి మార్చడానికి ఇచ్చే ఈ శిక్షణని వాళ్ళకే గాని మంచి వాళ్ళు ఉన్నా గాని అందులో వాళ్ళు ఆ శిక్షణకి గురికారు. ప్రకృతి మాత తప్పించేసిద్ది వాళ్ళని. ఆ టయానికి ఎక్కడికో పంపించటమో, ఏదో పని మీద వెళ్ళటమో, వాళ్ళకి ముందే లేకపోతే ఒక ఇండికేషన్ తెలిసిపోద్ది కాబట్టి ఇలా జరగనుందని చెప్పేసి వాళ్ళు ముందే జాగ్రత్త పడటమో జరుగుతుంది. అట్లాంటి చాట మనం ఉన్నా గానీ దుష్టులకి దూరంగానే ఉండాలి. మన ద్వారాన్ని తెరిచి ఉంచాలి. ధ్యానం చెప్తారని అన్నప్పుడు చెప్తామని చెప్పి మనం ధ్యానం నేర్పించాలి, అంతవరకే గాని వాడు చేసే దుష్ట పనుల గురించి మనం పద్దాక చెప్పినా వాడు వినడు, మారడు. కాబట్టి మనం కొంత సంయమనంతో కొంత దూరం పాటించాలి. దూరం పాటించి దుష్టులకి ఆ దూరంగానే ఉండాలి అన్న సిద్ధాంతాన్ని అట్లాంటి వాళ్ళ విషయంలో పాటించి కొంత మిత్ర భేదాన్ని అమలు చేయడం ద్వారా అది మన కర్తవ్యంగా అర్థం చేసుకొని మెలగడం ద్వారా ఈ ఆది దైవిక తాపం నుంచి మనం బయటపడవచ్చు అనమాట. అట్లాంటి దుష్టులతోటి మనం కలిసి ఉండకుండా వాళ్ళతోటి కొంత మిత్రభేదాన్ని ఉంచి వాళ్ళని కొంచెం దూరంగా ఉంచడం వల్ల మనం ఈ ఆది దైవిక తాపం నుంచి వచ్చే కష్టాల నుంచి ప్రకృతి మనల్ని ఆ శిక్షణకు గురి కాకుండా మనల్ని అవతలకి పంపించింది. మనకేమీ కాదనమాట. మనం దుర్మార్గులతో, దుష్టులతో ఆ సమూహంలో ఉన్నా గానీ మనల్ని ఆ శిక్షకి గురి కాకుండా చేసిద్ది అనమాట. ఇలా మనం ఈ 3 కష్టాలనేవి మన జీవితంలో ఈ ఆత్మజ్ఞానం లోపించడం వల్లే వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికతలోకి అడుగుపెట్టి ఆత్మజ్ఞానం తెలుసుకొని ఈ ధ్యానం చేయటము, శాకాహారం చేయటం మొదలు పెట్టినప్పుడు ఈ వచ్చే కష్టాలన్నిటి నుంచి మనం పూర్తిగా తొలగించుకుంటాం అనమాట.
90% ఆధ్యాత్మికత లోపం వల్ల వచ్చే కష్టాలను తొలగించుకుంటాము. ఈ 9% ఆది దైవిక తాపం మన ఒంటి మీదకి వచ్చే జబ్బుల రూపంలో వచ్చే కష్టాల నుంచి మనం బయటపడవచ్చు. 1% మాత్రమే ఆది దైవిక తాపం. ఆ ఆది దైవిక తాపం నుంచి కూడా మనం సరైన దారిలో వెళ్తున్నప్పుడు మనం ఆ కష్టాల నుంచి కూడా మనం ప్రకృతి మాత మనల్ని తప్పించిద్ది అనమాట. ఓకే అండి, ఈ రోజు ఈ 3 కష్టాలండి కాన్సెప్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమ్మా. ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం గురించి చాలా వివరంగా, చాలా క్లుప్తంగా వివరించారండి. ఇది పత్రి సార్ కాన్సెప్ట్ కూడా ఉంది, చెప్పారు ఒకసారి. చాలా అది మళ్ళీ ఇప్పుడు ఇంకా బాగా మరి పత్రి సార్ ఎలా అయితే అందించారో అది బాగా మళ్ళీ ఒక్కొక్కసారి మళ్ళీ అన్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అది బాగుందండి, అది చాలా బాగుంది. అది ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక తాపం ఉన్నప్పుడు మనకి ఇన్నర్ నుంచి వచ్చే వాయిస్ను వినకుండా పెడచెవిని పెట్టి ప్రాపంచికంగా మళ్ళీ ఆ ప్రాపంచిక పనుల్లో పడిపోతూ అది ఏదో వచ్చిందిలే తెలిసిందిలే అని వదిలేస్తే మనకి మళ్ళీ ఆది భౌతిక తాపం నుంచి ఏదో ఒక రూపంలో ఇది వినలేదు అని శిక్షణ ఇస్తూ ఉంటుందన్నమాట. శిక్షణే అది, శిక్షలు అనుకుంటాం అక్కడ సమస్యలు వచ్చేసినాయి, ఇక్కడ ఇంత బాధపడుతున్నాము అని అనుకుంటాం, కానీ ఆ శిక్షణ ద్వారా మనం తెలుసుకుని మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో అది తెలుసుకుని ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఏ పని ఎక్కడ చెయ్యాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో అవన్నీ తెలుసుకున్నప్పుడు ఆది దైవిక తాపం నుంచి కూడా మనం కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మా అందరూ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం గారిని. మాట్లాడండి.